నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను తేజస్వి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమైన స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ ఫలితాల కోసం ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న అభ్యర్థులు కార్యకర్తలు రెండు తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు చినుకుపాటుకు సేదతీరిన భాగ్యనగరం జనవాసం రేపు లేదా ఎల్లుండి జరగనున్న రంజాన్ పర్వదినం ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో నిర్వహిస్తున్న ఇఫ్తార్ విందులు జీవనాధారమైన చెట్టే జీవం తీసింది యాదాద్రి భువనగిరి జిల్లా మల్లాపురంలో చెట్టుపై నుండి పడి గీతా కార్మికుడు మృతి ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి సిబ్బంది కౌంటింగ్ ప్రారంభించారు. బ్యాలెట్ పేపర్ల విధానంలో ఓటింగ్ నిర్వహించినందున ఫలితాలు కొంత ఆలస్యంగా వెలువడే అవకాశం ఉంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు యంత్రాంగం కౌంటింగ్ కేంద్రాల వద్ద గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది. గత 2.5 నెలల నుంచి భానుడి బగబగలతో అల్లాడిపోయిన జనానికి సోమవారం సాయంత్రం కురిసిన వర్షానికి ఒక్కసారిగా ఉపశమనం కలిగినట్లయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. హైదరాబాద్లో సుమారు అర్ధగంట పాటు కురిసిన వర్షానికి నగరం ఒక్కసారిగా ముద్దయింది. జనాలు రోడ్డుపై తడుస్తూనే సేద తీరారు. కాగా చినుకు పడితే చిత్తడిగా మారే మన భాగ్యనగరంలో నిన్న కురిసిన వర్షానికి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులకు కొంత ఇబ్బందిగా మారింది. రానున్నది వర్షాకాలం కావడంతో జీహెచ్ఎంసీ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని నగరవాసులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు. కర్నూలు జిల్లా కొడుమూరు సెగ్మెంట్లో అడుగంటిన సుంకేసుల ప్రాజెక్టును పరిశీలించారు. ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ సుంకేసుల డ్యాం 1.2 టీఎంసీల సామర్థ్యం అయినందున తొందరగా అడుగంటిపోయింది. గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మిస్తే 20 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది కనుక నీటి సమస్య తీరుతుంది. కాబట్టి ముఖ్యమంత్రితో తొందరలోనే మాట్లాడి ఈ సమస్య పరిష్కరిస్తామన్నారు. ఈరోజు కర్నూలులో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం గురించి ఆలోచన చేసి గౌరవనీయులు మూర్తి గారు కేసీ గారితో తర్వాత ఈ మున్సిపాలిటీ వారితో ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ తర్వాత సుంకేశ్వర ప్రాజెక్ట్స్ చూడటానికి వచ్చాము. ఇక్కడ వచ్చిన తర్వాత సిచ్యువేషన్ ఏంటంటే సుంకేశ్వర ప్రాజెక్ట్లో ఆల్మోస్ట్ 0 లెవెల్లో ఉంది వాటర్. అండ్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో 0.6 టీఎంసీ గాజుల్దిన్న ప్రాజెక్ట్ నుంచి తీసుకొని ఒక నెక్స్ట్ 20 డేస్ వరకు కూడా వాటర్ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మన ఆఫీసర్స్ చాలా చక్కగా పనిచేస్తున్నారు. వాళ్ళ మేధోశక్తి కానివ్వండి, వాళ్ళ శ్రమను ప్రజల కొరకు ఎంతో వెచ్చిస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇక్కడున్న సిచ్యువేషన్ చూస్తే గుండెవల ప్రాజెక్టు మనం ఆధారం చేసుకొని మన ప్రాంతాలంతా కూడా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ 20 cc వాటర్ స్టోర్ చేసుకునే కెపాసిటీ 20 టీఎంసీ వాటర్ స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉంది గుండెవలకు. బట్ ఇట్ ఈస్ లింక్డ్ విత్ తెలంగాణ స్టేట్ ఆల్సో. అక్రాస్ ది టేబుల్ వాళ్ళతో కూర్చొని మాట్లాడుకుని సామరస్యంగా ఒక మంచి ఫైనల్ సొల్యూషన్కి వచ్చామంటే ఒక 20 టీఎంసీ మనం ఒక స్టోర్ చేసుకోవచ్చు. కర్నూలు పార్లమెంటే కాదు, నంద్యాల పార్లమెంట్ కూడా మనం వాటర్ సప్లై చేసేందుకు అవకాశం ఉంటుంది. యాదాద్రి జిల్లా భువనగిరి యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామంలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతుండటంతో
తాటి చెట్టుపైనున్న వ్యక్తి చెట్టుతో సహా కూలి క్రింద పడి 55 సంవత్సరాల వయసు గల సికా చంద్రయ్య అనే గీత కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని గద్వాల పట్టణంలో స్థానిక పారడైజ్ ఫంక్షన్ హాల్లో ముస్లిం సోదరులకు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ భాస్కర్, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, మైనార్టీ సంక్షేమ అధికారులు, గద్వాల ఎంపీపీ సుబాన్, మల్దకల్ జెడ్పీటీసీ భాస్కర్, తెరాస పార్టీ నాయకులు నజీర్ ఖలీల్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే గంగుల విజేంద్రరెడ్డి, గంగుల ప్రభాకర్ రెడ్డి ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందిచ్చారు. ఈ కార్యక్రమానికి ముస్లిం సోదరులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ఎస్వి జగన్మోహన్ రెడ్డి, ఇరికెల రాంపుల్లారెడ్డి, రామలింగారెడ్డి, అన్ని మండలాల ముస్లిం సోదరులు పాల్గొన్నారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. రండి, జాయిన్ అవ్వండి, జాబ్ పొందండి, జాబ్ గ్యారంటీ, 100% జాబ్ ప్లేస్మెంట్ ఇన్ అబ్రాడ్. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అతి తక్కువ ఖర్చుతో మొట్టమొదటిసారిగా అతిపెద్ద హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. మీరు 10వ తరగతి ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయ్యారా? డిగ్రీ పాస్ అయ్యి ఖాళీగా ఉన్నారా? అయితే ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో జాయిన్ అవ్వండి. 100% విదేశాలలో ఉద్యోగ ఉపాధి పొందండి. 70,000 రూపీస్ సాలరీ పర్ మంత్. ఒక్క సంవత్సరంలో డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ లో జాబ్ పొందవచ్చు. మొట్టమొదటి రోజు నుండే పార్ట్ టైం జాబ్ చేయుటకు అవకాశం. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 3 years, పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 12 months. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా అడ్మిషన్లు పొందవచ్చు. ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. మరిన్ని వివరములకు సంప్రదించండి. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్, సిరీస్ రోడ్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ 8712387666 మరియు 9949956264. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు.
వెల్కమ్ బ్యాక్ V3 న్యూస్. నల్గొండ జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తెరా చిన్నప్పరెడ్డి విజయం సాధించడంతో త్రిపురారంలో పార్టీ శ్రేణులు, పార్టీ కార్యకర్తలు బాణసంచా కాల్చుతూ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మర్ల చంద్రారెడ్డి, బహుమతుల నరేందర్, సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి మరియు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసులు తాగునీటి కోసం కట్టకట్టలాడుతున్నారు. ఒకవైపు బానుడి బగబగలు, మరోవైపు త్రాగడానికి నీళ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఇంకా ప్రజల తలరాతులు మారలేదని ఇక్కడ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వలన లేక నాయకుల తప్పిదమా అర్థం కాని వైనంలో ప్రజలు ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో గత నెల రోజులుగా త్రాగడానికి నీళ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీటి కోసం ఏకంగా రోడ్డు మీదకు వచ్చి ధర్నాకు దిగే పరిస్థితి వచ్చింది. మహిళలు నీటి బిందెలతో ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్డు మీద వాహనాలు ఆపి తమ నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ కడారి ప్రసాద్ వారితో మాట్లాడి నిరసన విరమింపచేసి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేశారు. ఈ ఎండలో మాకు నిమిషాలు అవసరమా? మీకు అవసరమా? బాగుంటేనే మాకెట్టని అవసరం లేండి. ఏదైనా మండలం అడిగే ఇష్యూ అట్లా కాదండి. మేము అడిగేది ఏంటంటే రిప్రజెంటేషన్ మనం ఇచ్చి దానికి వాళ్ళు చర్య తీసుకోకపోతే మీరు రోడ్డు మీద కూర్చోవడం ఆల్రెడీ కర్నూలు జిల్లా శ్రీశైలం మల్లికార్జున స్వామికి ప్రీతికరమైన సోమవారం కావడంతో ద్వాదశ జ్యోతిర్లింగమైన శ్రీశైల క్షేత్రం శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకోవడానికి రాష్ట్రం నలుమూలల నుండి కాక తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుండి భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకునేందుకు బారులు తీరారు. శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న అన్నప్రసాదన వితరణ పథకానికి గుంటూరు వాస్తవ్యులు సిహెచ్ వెంకటేశ్వర రెడ్డి 1,10,116 రూపాయలు విరాళంగా సమర్పించారు. ఈ సందర్భంగా దేవస్థాన అధికారులు వారికి స్వామివారి వస్త్రాలు బహుకరించి తీర్థ ప్రసాదాలు అందించారు. గూల్యం, మసర్కోడు గ్రామాల మధ్య ఉన్న వేదావతి నదిపై వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తూ వేదావతి నదీ వంతెన పోరాట సమితి ఆధ్వర్యంలో గూలెం నందు సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఎస్యుసిఐ పార్టీ కర్నూలు ఇన్ఛార్జ్ వి హరీష్ కుమార్ రెడ్డి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ గూల్యం నందు ప్రసిద్ధి చెందిన గాది లింగేశ్వర తాతా దేవాలయంకు ప్రతి అమావాస్య మరియు పౌర్ణమికి వేలాది మంది భక్తులు వస్తుంటారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం జరిగే జాతరలకు లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. వీరందరూ కూడా పక్కనే ఉన్న వేదావతి నది మీదుగా రావాల్సి ఉంది. వర్షాకాలంలో నీరు ఎక్కువగా వచ్చినప్పుడు పుట్టిలో ప్రయాణించాల్సి వస్తుంది. ఇలా పుట్టిలో ప్రయాణం చేస్తూ భక్తులు పలుసార్లు ప్రమాద బారిన పడ్డారు. బ్రిడ్జి నిర్మాణం చేపడితే తక్కువ సమయంలో సులువుగా రాకపోకలు సాగించే వీలుంటుందన్నారు. కానీ ఇప్పటికీ అటు కర్ణాటక, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నాయకులు పలుమార్లు వంతెన చేపడతామని హామీ ఇచ్చినప్పటికీ నేటికీ వంతెన నిర్మాణానికి నోచుకోలేదు. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం మరియు అధికారులు స్పందించి బసర్కోడు, గూల్యం గ్రామాల మధ్య వేదావతి నదిపై వంతెన నిర్మించాలని ఇక్కడికి వచ్చిన వేలాది మంది భక్తులు కోరుకున్నారు.
శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి సోమవారం అమావాస్య కావడంతో భక్తులు ఆలయానికి క్యూ కట్టారు. రాహు కేతు పూజ టికెట్ కౌంటర్లందు పూజా సామాగ్రి లేకపోవడంతో భక్తులు క్యూ లైన్లో రోడ్డుపైకి రావడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ అధికారుల నిర్లక్ష్యానికి భక్తులు లబోదీబమంటున్నారు. భక్తులకు సదుపాయాలు కల్పించడంలో అశ్రద్ధ చూపుతున్నారని, మండు టెండలో ఎంతసేపు నిలబడాలని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనాలు రోడ్డు పెట్టుకుంటే మూడో దారి కాటున్నాను మూడో దారి భాగ్యనగరం మహిళా సంఘం మొదటి వార్షికోత్సవం హైదరాబాద్లోని శ్రీ లక్ష్మీ కన్వెన్షన్ కర్మన్ ఘాట్లో ఘనంగా నిర్వహించారు. ఉప్పాల నిర్మల అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ సంవత్సరంలో అనేక సేవా రంగ కార్యక్రమాలు జరుపుకోవడం జరిగిందన్నారు. పలు సంస్థలలో అనాథ ఆశ్రమాల్లో సేవా రంగాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి మహిళ అనేక రంగాల్లో ముందుండి పనిచేయాలన్నారు. భాగ్యనగర్ మహిళా సంఘాలను ఆదర్శంగా తీసుకోవాలని ఉప్పాల నిర్మల అన్నారు. భాగ్యనగర్ మహిళా సంఘము ప్రెసిడెంట్ ఉప్పల నిర్మలను మాట్లాడుతున్నాను. మా భాగ్యనగర్ మహిళా సంఘము ఏర్పడి ఒక సంవత్సరమైంది. సంవత్సరమైన సందర్భంగా మేము ఈరోజు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. ఈరోజు సెలబ్రేషన్లో సేవా ప్రోగ్రాంలు, రైస్ పంపిణీ అనాథలకు, నోట్బుక్స్, పుస్తమెట్టలు వికలాంగులకు ఇస్తున్నాం. అట్లానే మేము ఈ సంవత్సరంలో 30 ప్రోగ్రాములు చేసినాం. ఒక సంవత్సరంలో 30 ప్రోగ్రాములు చేసినాం అంటే ఇంకా మీరే అందరు అర్థం చేసుకోవాలి. ఒక ప్రోగ్రామ్ చేస్తే 10,000 ఖర్చు వస్తుంది. అట్లా ఒక లేడీస్ మై ఉండి 30 ప్రోగ్రాములు చేసినామంటే మేము ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నామో మీ అందరూ అర్థం చేసుకొని మా భాగ్యనగర్ మహిళా సంఘాన్ని మీరు మంచిగా అభివృద్ధి చెందాలని
మీ ఆశీర్వాదంతో మా సంఘం ఇంకా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఇన్ని ప్రోగ్రాములు మేము చేయాలంటే మా కమిటీ మెంబర్స్, మా బోర్డు మెంబర్స్ ఫుల్ సపోర్ట్ చేయబట్టే మేము ఇన్ని చేయగలుగుతున్నాము. అందరికీ కమిటీ మెంబర్లకు, బోర్డు మెంబర్లకు మరొక్కసారి నా ధన్యవాదములు. మేము 30 ప్రోగ్రాములు చేసినామంటే అనాథాశ్రమాలకు, ఓల్డేజ్ హోమ్లకు మెష్, దోమలు రాకుండా మెష్ ఇచ్చినాము. అనాథ పిల్లలకు ప్లేట్స్, మళ్ళీ ఇది పుస్తమెట్టెలు, వికలాంగులకు జంటలకు పుస్తమెట్టెలు ఇస్తున్నాము. రైస్ పంపిణీ, ఇట్లా చాలాసార్లు ఇచ్చినాం. చీరల పంపిణీ, మళ్ళీ విహారయాత్ర, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మాది సేవ ఉంటుంది, అన్నీ ఉంటుంది. ప్రతి నెల 160 మందితోటి మీటింగ్ ఉంటుంది, ఈసీ మీటింగ్ ప్రతి నెల పెట్టుకుంటాం. ఎవరికి ఏమి డౌట్స్ ఉన్నా అడుగుతారు, దానికి క్లారిఫై చేస్తాము. అట్లా మా భాగ్యనగర్ మేమందరము 15 ఇయర్స్కి వెళ్ళి సోషల్ సర్వీస్లో ఉన్నాం. అంటే మా దాంట్లో ఉన్న వాళ్ళంతా చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్స్, అందుకే మేము ఇంత మంచిగా చేయగలుగుతున్నాము. మాకు ఇంత మంచి సపోర్ట్ ఇవ్వడానికి మా కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి గారు కూడా ఫుల్ సపోర్ట్ చేస్తారు. మాకు ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా, ఎక్కడ ప్రోగ్రామ్ చేయాలన్నా హాల్ ఇప్పియడము, మనకు అంత చాలా సపోర్ట్ చేస్తారు. ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్లు వీళ్ళందరూ సపోర్ట్ చేయబట్టే, ఈ లీడర్స్ అంతా సపోర్ట్ ఉండబట్టి, ఈ కమిటీ మెంబర్లది, బోర్డు మెంబర్ల ఇంతమంది సపోర్ట్ ఉండబట్టే మేము ఇంత సక్సెస్ చేయగలుగుతున్నాం. కాబట్టి వీళ్ళందరికీ మరొక్కసారి నా యొక్క ధన్యవాదములు. ఇంకా ముందు చాలా ప్రోగ్రామ్స్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమైన స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ ఫలితాల కోసం ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న అభ్యర్థులు, కార్యకర్తలు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు, చినుకుపాటుకు సేద తీరిన భాగ్యనగరం జనవాసం. రేపు లేదా ఎల్లుండి జరగనున్న రంజాన్ పర్వదినం ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో నిర్వహిస్తున్న ఇఫ్తార్ విందులు. జీవనాధారమైన చెట్టే జీవం తీసింది. యాదాద్రి భువనగిరి జిల్లా మల్లాపురంలో చెట్టుపై నుండి పడి గీతా కార్మికుడు మృతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.